హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యామాశ్యామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అండి. చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మొన్న జూలై 27th నా బర్త్డే అయితే జరిగిందండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా హస్బెండ్ అయితే నైట్ 12కి లేచి ఒక కేక్, క్యాండిల్ రెడీగా పెట్టుకొని నాకైతే సర్ప్రైజ్ చేసి విష్ చేశారు. నేనైతే చాలా షాక్ అయ్యాను. నా లైఫ్లో ఎప్పుడూ కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోలేదండి. ఫస్ట్ టైం జరుపుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. క్యాండిల్ కేక్ కట్ చేసి విష్ అయితే చేశారు. ఈ విధంగా 26th నైట్ సెలబ్రేషన్స్ అయితే అయ్యింది. తర్వాత గుర్తుగా ఉండటం కోసం కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. తర్వాత ఉదయాన్నే లేచి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా నైట్కి అయితే మా హస్బెండ్ సింపుల్గా ఈ విధంగా డెకరేషన్ చేశారు. చూడండి, సింపుల్గా చాలా బాగుంది కదా. నేను అస్సలు ఇలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత మా హస్బెండ్తో, మా ఫ్యామిలీ మెంబర్స్తో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. కేక్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇప్పుడైతే కేక్ కటింగ్ స్టార్ట్ అయింది. క్యాండిల్ వెలిగించాలంటే చాలా భయం, ఎందుకంటే కొన్నిసార్లు ఈ స్పార్కిల్ క్యాండిల్ పేలిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మా మ్యారేజ్ డే కూడా అలా జరిగిందండి. అందుకే నాకు చాలా భయం వేసింది. అందుకే దూరంగా వెళ్ళిపోయి భయపడుతున్నా. ఇంతలో మా హస్బెండ్ అయితే నా మీదకి స్ప్రే కొట్టేశారు. మొత్తం నా హెయిర్ పైనే ఎక్కువ కొట్టేశారు. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. కేక్ కట్ చేసేటప్పుడు మా బావగారి పిల్లలు చాలా అల్లరి చేశారు. సో నేనైతే కేక్ తీసి మా హస్బెండ్కి తినిపించాను. నేను కట్ చేశాక కూడా పిల్లలు మేము కట్ చేస్తామని చాలా అల్లరి చేశారు. ఇల్లంతా గోల చేసేసారు. పిల్లలు ఎక్కడున్నా సరదా సందడే కదండి. నేనైతే పిల్లలకి, మా అక్కగారికి, మా అత్తయ్య గారికి, మా బావగారికి కేక్ అయితే తినిపించాను. వాళ్ళు కూడా నాకు తినిపించారు. తర్వాత గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. మా అక్క, బావగారు అలాగే పిల్లలు కూడా ఇచ్చారు. మా హస్బెండ్ అయితే మార్నింగ్ విష్ చేసినప్పుడే బోట్ కంపెనీ స్మార్ట్ వాచ్ ఇచ్చారండి. పిల్లలు చాక్లెట్స్ ఇచ్చి విష్ చేశారు. కేక్ కటింగ్ అయిపోయాక అందరం కలిసి డ్యాన్సులు అయితే వేసాము. ఫ్యామిలీ మొత్తం వేసామండి. చాలా ఎంజాయ్ అయితే చేసాము. మా అక్క, బావగారు అందరం బాగా ఎంజాయ్ చేసాము. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి. మా ఫ్యామిలీలో అందరికీ కూడా చాలా ఇష్టం. మా అక్క వాళ్ళ బాబు అయితే మేము ఎలా వేస్తే అలానే వేస్తున్నాడు, మమ్మల్ని ఫాలో అవుతూ. వాడు కూడా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. మా బావగారి పాప అయితే ఎంత పిలిచినా రాలేదండి. తనకు కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అయితే మా బావగారు తనని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ తన సిగ్గుకి రాలేదండి. కానీ మేమైతే ఫుల్ డ్యాన్స్ మోడ్లో ఉండిపోయామండి. చివరిగా మా అత్తయ్య గారు చిట్టి రాలేదు, డ్యాన్స్ వేయలేదు అనేసరికి మా చిట్టి కూడా వచ్చి మాతో డ్యాన్స్ చేసిందండి. చూడండి, మేమైతే ఇలా ఫుల్గా ఎంజాయ్ అయితే చేసామండి. నిజంగా చెప్పాలంటే నాకు ఇటువంటి ఫ్యామిలీ మెంబర్స్ దొరకడం, ముఖ్యంగా నన్ను బాగా అర్థం చేసుకునే మా హస్బెండ్ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మేమైతే ప్రతి మూమెంట్ని కూడా ఎంజాయ్ చేస్తామండి. శారీ అండ్ బ్లౌజ్ చాలా బాగున్నాయి కదండి. నేనైతే మీషోలో తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.